నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మద్యం డంప్ దొరుకుతోందని, ఇదంతా కాకాణి ఎన్నికల కోసం నిల్వ చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి ఆరోపణలకు కాకాణి స్పందించారు. మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్ కి తనకు సంబంధం ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. అంటే గోవర్ధన్ రెడ్డి అంత డబ్బులు తీయడు, చీప్ ఏదో తీసుంటాడు. అది కూడా డిజిటల్ నుంచి తెచ్చుకున్నాడా? డిస్టిలరీ నుంచి అయితే బాటిల్ 20 రూపాయలు, బయట అయితే 150 రూపాయలు. కానీ దీని మీద తరో ఎంక్వైరీ జరగాల. ఎవరైతే లబ్ధి కోసం, ఎవరు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఓట్ల కోసం ఈ బాటిల్స్ పంచేదానికి ఈ బాటిల్స్ తెచ్చారో ఫస్ట్ A1 ఆయన, అక్యూజ్డ్ నెంబర్ 1 ఆయన. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలక్షన్కి వీళ్ళెందుకు బలి కావాలా? యాక్చువల్ కల్ప్రిట్ కాకాణి గోవర్ధన్. ఎలక్షన్ కమిషన్ రోజు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో మా పేర్లు ఉన్నాయేమో చూపించండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేర్లు పెట్టారా? అంతకుముందు జరిగినటువంటి నిష్పక్షపాతంగా గవర్నర్ పరిపాలనలో జరిగినటువంటి వాటిలో మా పేర్లు ఉన్నాయా? నేను చెప్తున్నా, ఏమి నీ పేరు మాత్రం ఎందుకు పెట్టకూడదు నేను అడుగుతున్నా. ఎక్కడన్నా ఒకటి దొరికింది అని అంటే దానికి సంబంధించి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. వాళ్ళు ఎన్నికల వేళ ఏదన్నా బెల్టులకు వేసుకోవడానికి తెచ్చుకున్నారా, దేనికి తెచ్చుకున్నారని తప్ప నేరుగా తీసుకెళ్ళి ఎవడన్నా ఉంటే రైస్ మిల్లుల్లో ఆడు పెట్టుకుంటాడా ఎవడన్నా మామూలుగా ఎలక్షన్ టైంలో? కాకపోతే ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు చెప్పేటువంటిది ఎన్నికల కమిషన్ నేరుగా గోవర్ధన్ రెడ్డిని ముద్దాయం చేయాలంటే నిన్నెందుకు ముద్దాయం చేయకూడదని నేను అడుగుతున్నా. నీ పాత్ర ఉందని చెప్పి నేను అంటున్నా.